వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో అభివృద్ధి చేసినామని చేసినారు. కానీ ఈరోజు వార్డుల్లో 32 వార్డుల్లో చూస్తే ఏమి అభివృద్ధి చెందిందో ఒకసారి చూడాలా. నేను కూడా కౌన్సిలర్ ఉన్నా కదా ప్రజెంటు, వార్డుల్లో ఏమాత్రం ఎక్కడ చూసినా ఏదో కొద్ది ఫండ్ వచ్చింది, ఆ ఫండ్ కూడా మేము ఏదో 2-3 కాలువలు మాత్రమే పరిమితమైనాము, 2-3 రోడ్లు వేసి. ఈరోజు 32 వార్డుల్లో చూస్తే వీధి లైట్లు సరిగా లేవు. నేను కౌన్సిలర్ ఉన్న ఎన్ని వీధి లైట్లు వేసినామో నా ఆత్మకు తెలుసు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అభివృద్ధి అని. అభివృద్ధి చేసినారు. ఫస్ట్ వార్డులో డెవలప్ చేయాలంటే ఊరు బయట చేసినారు. వార్డుల్లో ఇప్పుడు ఓట్లో పోతుంటే ఏమంటున్నారంటే ప్రజలు ఏం అభివృద్ధి చేసినారు వైఎస్ఆర్ పార్టీలో. మా ఇంటి ముందర కాలువ లేదు, మా ఇంటి ముందు చెత్త బండి ఆటో రావడం లేదు, ఒక కాలువ రోడ్డు సరిగా లేదు, ఒక వాటర్ పైప్ లైన్ లేదు, ఒక వీధి లైట్లు సరిగా లేవు, ఇది అభివృద్ధి అని ఈరోజు చెప్తున్నారు. కోట్ల ప్రకాష్ రెడ్డి అన్న ఈరోజు ప్రచారం పోతుంటే అందరూ మాకు లైట్లు లేవు, కాలువ లేవు, రోడ్లు వేపించుకోవడానికి కూడా మా గుంతలు పడినాయి. మా డోన్ ప్రజలు అందరూ ఈరోజు ప్రకాష్ రెడ్డి అన్నప్పటి ఎంబడబడి అన్నా మీరు వస్తే నెక్స్ట్ అభివృద్ధి ఫస్ట్ వార్డులో చేయడాన్ని చెప్పడం జరుగుతుంది. ఈరోజు సుజాతమ్మ అక్క గారు కూడా ఈరోజు వార్డుకి ప్రతి పల్లె పోతున్నారు. ప్రతి పల్లె పోతే నిన్న కూడా నేను కూడా ప్రచారం పోయినాను. ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లం తాగడానికి నీళ్ళే కానీ ఎక్కడో బిల్డింగులు అభివృద్ధి మాకు అవసరమని ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఒకసారి డోన్ ప్రజలారా ఆలోచన చేయండి. మన ఫస్ట్ మన కుటుంబం అభివృద్ధి చెందాలా, అభివృద్ధి చెందితే మనం నగరం అభివృద్ధి చెందాలి. మీ వార్డు కోసం మా వార్డులో కూడా శ్రీనివాసనగర్లో ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. వాళ్ళు ఇచ్చిన 30 లక్షల్లో పెద్ద వార్డు, ఎక్కడ 30 లక్షలు వస్తే ఏం అభివృద్ధి చెందుతుంది? ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకున్న అవసరం ఉంది. అభివృద్ధి చెందకనే ఈరోజు నేను టీడీపీలో చేరడం జరిగింది. దయచేసి రాబోయే ప్రభుత్వము 100% టీడీపీ. నిన్న చూశారండి, ఈరోజు ఎంప్లాయీస్ అంతా ఆల్రెడీ తెలిసింటది వన్ సైడ్గా జరగడం జరిగింది. అదే ప్రజలు కూడా ఈరోజు నాకు తెలిసిన వరకు ప్రజలు కూడా ఈ టీడీపీ మీదనే ఎక్కువ మొగ్గు చూడడం జరుగుతుంది. 90% గతంలో గెలిచబోతున్నాము. ప్రకాష్ రెడ్డి అన్న గెలుపు తథ్యము. ఇది రాసి పెట్టుకుని డోన్ ప్రజలకు ఒక చరిత్ర. కంపల్సరీగా ప్రకాష్ రెడ్డి అన్న వస్తేనే మా వార్డులన్నీ 32 వార్డుల్లో డెవలప్ గురించి చెప్పడం, డెవలప్ చేపిస్తానని నా బాధ్యత. గతంలో టీడీపీలో చేరి మళ్ళీ వైసీపీలోకి జంప్ అయ్యారు, ఎందుకని సమస్యలేదు? గతంలో కూడా నాకు నచ్చగానే నేను వైఎస్ఆర్ విఎడ్సి టీడీపీలో పడడం జరిగింది. ఆ రోజు కారణంలో మళ్ళీ నేను రిటర్న్ చేయడం జరిగింది. ఈరోజు నా ఆత్మసాగి చెప్తున్న మనస్ఫూర్తిగా నేను కోట్ల కుటుంబానికి, మా కుటుంబము ఆ రోజు మా కోట్ల కుటుంబం అన్నం పెట్టింది. ఈరోజు ఆ కుటుంబం మీద గౌరవంతోనే నేను ఈరోజు టీడీపీ చేయడం జరిగింది. భవిష్యత్తులో నేను ఆ కుటుంబంతోనే ఉండి వాళ్ళ యొక్క రేపు గెలుపు తథ్యమైన తర్వాత వాళ్ళకి నా వార్డులో ఏం చేయాలనో శ్రీనివాసంలో కాకుండా మళ్ళీ నా పక్కన వార్డుల్లో కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తీసిపోయి డోన్ అంతా వార్డులో ఫస్ట్ డెవలప్ చేసి డోన్ అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అది దైవ నిర్ణయం. 50,000 అని చెప్పొచ్చు, 1,00,000 అని చెప్పొచ్చు. వాళ్ళు ప్రకాష్ రెడ్డి అన్న విషయానికి వస్తే 100% గెలుపు ఖాయం. నేను ఇంత మెజార్టీ అని చెప్పము, దేవుని నిర్ణయం. ఒక ఓటుతో గెలిపేసినా గెలిపే రాసి పెట్టుకోండి. ఇది తథ్యము. నేను 50,000తో చెప్పను, 20,000తో చెప్పను. ఆయన ఒక ఓటుతో గెలిచినా గెలుపు తథ్యం. ఇప్పుడు డోన్లో కుక్కల బెడద ఎక్కువైంది. మీరు కౌన్సిలర్గా ఉండి మీరు ఏం చేయలేదు? ఏం చేస్తామండి, చూస్తున్నారు కదా మీరు కూడా. వార్డులు ఏం ఎక్కడ చూసినా గుంతలు. నిన్న వర్షాలు పోయినాయి, ఎక్కడ చూసినా గుంతలే. మెయిన్ రోడ్లు చేస్తున్నారు. ఇక్కడ ఏమన్నానంటే ఏమన్నా అమ్మా అక్కడ స్విమ్మింగ్ పూల్ పెట్టారంటే నువ్వే పడుకో అంటున్నారు. నగరవనము అంటే నాయన ఏమేమి జరుగుతున్నాయి నాయన అంటున్నారు. కాదమ్మా అక్కడ పోయి మన సారు ఇది కట్టించారా మా అభిరెడ్డిపల్లి చెరువులో నీళ్ళేవమ్మా, నీళ్ళే లేవండి మీరు పోయి దుమ్ముకొని అంటున్నారు. ఇక్కడ చూసినా ఈ రివర్స్ మాట్లాడుతున్నారు ప్రజలు. ఏం చెప్పాలా మేము? మా ఇంటి ముందర కాలువడతాం కానీ ఎక్కడో రోడ్డు, ఎక్కడో బిల్డింగ్ అంటే నాకెందుకు అని ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో 76 చెరువులకు నీళ్ళు వదిలినారు, కానీ మీరు చూస్తే చెరువులో నీళ్ళు ఏమంటున్నారు? మీరు చూడండి, ఇప్పుడు అభిరెడ్డిపల్లి చెరువులో ఎన్ని ఉంటాయి, ఎన్ని గుంటలు నీళ్ళు ఉన్నాయి చూడుకోండి. తాగడానికి డోన్ల ప్రజలు అడుగులో జంతువుల్లో నిన్న బిందెలు తీసుకుని కూడా తట్టున్నారు జనాలు. ఉన్న బోర్లను కూడా మీకు కొని పోయినారంట. మరి ఏం చేయాలా?
ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూసి తెలుస్తుంది.